అందరికీ నమస్కారం. కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవామి సైతం నమామి. మనము జీవనం సాగించేటప్పుడు మానవ జీవితంలో వాడు ధనవంతుడని ఒకరు బీదవాడని చాలా ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ నిజాన్ని కూడా మనం తెలుసుకోవాలి. మనం అందరం ఒకటే అనే ఈ నిజాన్ని అంతిమ సమయం ముందు తర్వాత అనేది ఎలా ఉంటుంది అనేది వినండి. చితిబూడిదలో ఇది నిజం. ఒక శ్మశానంలో 2 చితులు కాలుతున్నాయి. ఒక వృద్ధుడు పక్కనే కూర్చుని వాటిని పదే పదే చూస్తూ ఉండగా నేను ఆశ్చర్యంతో అడిగాను, తాతయ్య ఎందుకు అలా చూస్తున్నారు అని. అప్పుడు ఆ వృద్ధుడు మెల్లగా ఇలా అన్నాడు, అదిగో కాలుతున్న వాటిలో ఒకటి అత్యంత ధనవంతుడి చితి. జీవితమంతా ఖరీదైన బట్టలు నగలు ధరించాడు, రుచికరమైన వంటలు కాజు బాదాం తిన్నాడు, వైభవంగా బతికాడు. మరొకటి పేదవాడిది, ఒంటి మీద చినిగిన బట్టలు, ఒక రొట్టెముక్క కోసం కూడా తాపత్రయపడ్డాడు, అరాకొరా జీవితం గడిపాడు. కానీ చూడు బిడ్డ, ఇప్పుడు ఈ 2 చితుల బూడిద ఒక్కటే, మరి మనిషికింత గర్వం ఎందుకు అన్నాడు. అంతే. ఆ మాటలు నా హృదయాన్ని తాకాయి. సత్యమేమిటంటే మృతికి ముందు అందరూ సమానమే. గర్వం కాదు, సద్భావం సత్కర్మలే మన అసలైన సంపద. దీనివల్ల తెలుసుకోవాల్సింది నీతేంటి, అందరూ ఒకటే. అందరినీ సమానంగా గౌరవించండి. భగవంతుని దగ్గర అలాంటి భేదాలేమి లేవు. ఆయనకి అందరూ సమానమే. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, జై హనుమాన్. ఓం నమ